వినాయక చవితి సందర్భంగా మీ అందరూ చక్కగా పూజ చేసుకొని వచ్చారు కాబట్టి మీకు ఈరోజు ఒక మంచి కథ, బంగారపు ఉంగరం. కథ పేరుంది బంగారపు ఉంగరం. అర్థమవుతుందే? ఉంగరం అంటే రింగ్ అనమాట. మరి ఈ స్టోరీ ఏందో ఇప్పుడే చూద్దాం. ఒక ఊరిలో ఒక చిన్న బాబు, ఒక థర్డ్ క్లాస్ చదివే బాబు ఇంట్లో ఉండి ఆడుకుంటుంటే వాళ్ళ మమ్మీ పిలిచి ఏం చేసిందంటే, అరే నాన్న ఇంట్లో బియ్యం అయిపోయాయి, 100 రూపాయలు డబ్బులు ఇస్తాను, నువ్వు బయటికి వెళ్ళి కిరాణా షాప్, సూపర్ మార్కెట్లు ఇలా ఉంటాయి కదా, అర్థమవుతుందా, కిరాణా షాప్కి వెళ్ళి 100 రూపాయలు బియ్యం తీసుకొని రా అని చెప్పి చెప్పింది. సరే మమ్మీ అని చెప్పి, అమ్మ చెప్పిన మాట వినాలి కదా, అందులో సరే మమ్మీ అని చెప్పి చెప్పులు వేసుకొని ఆ 100 రూపాయలు తీసుకొని బజార్కి వెళ్తుంటే దారిలో ఒక పాము పట్టేవాడు ఒక పాము పిల్లని కొడుతూ ఉన్నాడు. చెప్పిన పని చేయట్లేదని పాము పిల్ల చెప్పిన పని చేయట్లేదని కొడుతూ ఉంటే, ఎందుకు దాన్ని అలా చంపుతున్నావు, కొడుతున్నావు, కొట్టద్దు, దాన్ని నొప్పి కలిగిద్ది అంటే, నేను చెప్పిన పని చేస్తే పాము చేసే అని చూసి జనాలందరూ నాకు డబ్బులు ఇస్తారు, ఇదేమో నేను చెప్పిన మాట వినట్లేదు ఈ పాము పిల్ల, ఇంకా నాకు డబ్బులు ఎలా వస్తాయి, అందుకే దీన్ని కొడుతున్నాను అంటే, అయితే నేను నీకు డబ్బులు ఇస్తే నువ్వు దాన్ని కొట్టవా అని అంటాడు. నేను కొట్టను అంటాడు. సరే అయితే వాడికి గుర్తొస్తుంది వెంటనే, డబ్బులు వాళ్ళు అమ్మించిన 100 రూపాయలు ఉన్నాయి కదా, బియ్యం తెమ్మని చెప్పింది కదా రైస్, ఇంకా వెంటనే తన జోబులో ఉన్న 100 రూపాయలు ఇచ్చి, ఆ పాము పిల్లని కొట్టద్దు, ఇది నాకు ఇచ్చేసి నువ్వు ఈ డబ్బులు తీసుకొని వెళ్ళు అంటే, సరే అని చెప్పి 100 రూపాయలు తీసుకొని పాము పిల్ల ఈ అబ్బాయికి ఇస్తాడు. వాళ్ళ అమ్మేమో ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటుంది, వీడు బియ్యం తెస్తాడు, రైస్ వండాలి, కుక్ చేయాలి, అందరికి పెట్టాలి అని చెప్పి తీసుకెళ్ళగానే ఇంటికి ఒట్టి చేతులతో వస్తాడు. ఏందిరా ఒట్టి చేతులతో వచ్చావు, రైస్ తెమ్మని చెప్పా కదా, డబ్బులు కూడా ఇచ్చా కదా అంటే, అమ్మ దారిలో ఇలా పాము పిల్లని కొడుతున్నాడు, అందుకని నేను తట్టుకోలేక నా దగ్గర ఉన్న 100 రూపాయలు ఇచ్చి తెచ్చాను అంటే, ఏంట్రా నీ పనులు, అది ఇప్పుడు నీకేం పెట్టాలి, నేను చెప్పిన పని చేయలేదు నువ్వు సరిగా అని చెప్పి వాళ్ళ అమ్మ అరుస్తుంది. అరిచి సరేలే దాన్ని ఎలా తెచ్చావు కదా, దాన్ని అలాగే ఉంచి ఇదిగో ఇంకొక 100 ఇస్తాను, ఈ 100 తీసుకొని వెళ్ళైనా సరే నువ్వు బియ్యం తీసుకురా అని చెప్తాడు. వీడు మళ్ళీ సంచి తీసుకొని చెప్పులు వేసుకొని మళ్ళీ కిరాణా స్టోర్కి వెళ్తూ ఉంటే, ఈసారి అక్కడ ఒక పిల్లని ఒకడు కొడుతూ ఉంటాడు. అర్థమవుతుందా? పిల్లని ఒకడు కొడుతూ ఉంటే, నువ్వెందుకు దీన్ని కొడుతున్నావు అంటే, ఇది నా మాట వినట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, అన్నీ ఇంట్లో ఉండే అన్నీ పాలు అన్నీ తాగిపోతుంది, దొంగతనం వచ్చి మా ఇంట్లో పాలు ఇంట్లో వస్తువులన్నీ తాగి తింటుంది, అందుకే నేను దీన్ని కొడుతున్నానంటే, అయితే దీన్ని కొట్టకుండా ఉంటే ఏం చేయాలంటే, నాకు డబ్బులు ఇస్తే దీన్ని కొట్టకుండా ఉన్నాను అంటాడు. అవునా డబ్బులా అని చెప్పి వెంటనే జోబులో చేయబెట్టి, ఎవరిచ్చింది, వాళ్ళు అమ్మించిన 100 ఉంది కదా, మళ్ళీ ఆ 100 తీసి పిల్లని తీసుకొని పోతాడు ఇంటికి. ఏందిరా మళ్ళీ బియ్యం లేకుండా వచ్చినావు అంటే, లేదు మా పిల్లి ఇది ఇంట్లో ఉండే సామాన్లన్నీ వస్తువులు తింటూ ఉందంట, పాలు పెట్టి అవి కూడా తాగుతుందంట, అందుకని ఒక ఇంటి అతను కొడుతూ ఉన్నాడు, అందుకని తెచ్చానంటే, ఏంట్రా నీ పనులు, చెప్పిన పనే చేయకుండా ఉన్న డబ్బులన్నీ పాడు చేస్తున్నావని మళ్ళీ వచ్చింది. ఇంకా నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, ఈ 100 నీకు ఇస్తాను, నువ్వు ఇంక ఇప్పుడు తేకపోతే ఇంకా మనం అందరం పస్తులు ఉండాల్సిందే, ఇంకా రాత్రికి వరకు పడుకోవాల్సిందే అని చెప్పి అరిచి పంపిస్తుంది. అప్పుడు ఇంకా మళ్ళీ వెళ్తుంటే అక్కడ ఒక చిన్న కుక్క పిల్లని ఇంకొకడు కొడుతూ ఉంటాడు. ఏంది నువ్వు దీన్ని ఎందుకు కొడుతున్నావు, కుక్క పిల్ల ఏం చేసిందంటే, ఇది అసలు ఊరకు అరుస్తూ ఉంటుంది, చెప్పిన మాట వినట్లేదు, దీన్ని సాగొడితే కానీ నాకు సుఖం లేదు, ఎప్పుడు గోల చేస్తుంటుంది, బహు అని అరుస్తూ ఉంటుంది, అందుకని నేను దీన్ని కొడుతున్నాను అని చెప్పి అంటాడు. ఇంకా వెంటనే అయితే దీన్ని కొట్టకుండా ఉంటే ఏం చేయాలి అంటే, నాకు డబ్బులు ఇస్తే నేను దీన్ని కొట్టాను అని చెప్తాడు. అయితే నా దగ్గర మమ్మీ ఇచ్చిన 100 ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఈ 100 కూడా తీసి ఇచ్చేస్తాడు. ఇంక ఇంటికి పోయినాక కుక్క పిల్లని కూడా ఇంటికి తీసుకుపోతాడు పోతా. ఇంకా వాళ్ళ అమ్మ, పాము పిల్లని తెచ్చు నువ్వు, పిల్లి పిల్లని తెచ్చు నువ్వు, ఇప్పుడు కుక్క పిల్లని తెచ్చు నువ్వు, తేవాల్సిన బియ్యం మాత్రం లేకుండా అన్నీ తెచ్చినవరా, ఇంక ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఇంక మనం ఏం చేస్తామని చెప్పి, అసలు నువ్వు ఇంట్లో పనికి రావు, పనికి మానవుడి నువ్వు అని చెప్పి వాడిని 4 తన్ని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది.
బయటికి తోయగానే వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే పాము పిల్ల వచ్చి, పాము పిల్ల, కుక్క పిల్ల, పిల్లి పిల్ల 3 వచ్చి, మా వల్లే కదా నువ్వు దెబ్బలు తిన్నది, మమ్మల్ని కాపాడి నువ్వు దెబ్బలు తిన్నావు, నేను నీకు హెల్ప్ చేస్తాను. పాము పిల్ల అంటది, మా నాన్న బాగా ధనవంతుడు, మా నాన్న దగ్గర బంగారపు వస్తువులు ఉంటాయి, కానీ మా నాన్న ఇల్లు నాకు గుర్తులేదు, ఈ మంత్రగాడు ఎవడో తీసుకొచ్చాడు నన్ను, పాములు పట్టేవాడు, అందులో నాకు అడ్రస్ గుర్తులేదు, అడవిలో ఎక్కడో ఉంది అంటే వెంటనే కుక్క పిల్ల అంటది, నాకు అయింది అడ్రస్ అడవిలో మొత్తం తెలుసు, నాకు అసలు ఎక్కడ ఏదన్నా మొత్తం తెలుసు, అయితే పాము పొట్టు ఉంటుంది అది నీకు తెలుసా అంటే, ఓ నాకు బాగా తెలుసు అంటే, సరే పోదాం పదా అని చెప్పి ముగ్గురు, పాము పిల్ల, పిల్లి పిల్ల, కుక్క పిల్ల, వీడు కలిసి అడవిలోకి పోతూ ఉంటారు. పోగానే ఆ ప్లేస్ చూపిస్తుంది కుక్క పిల్ల. చూపిగానే ఆ పాము పుట్ట దగ్గరికి వచ్చి అరుస్తుంది, నానా నానా అని చెప్పి అరుస్తుంది పాము పిల్ల. అరవగానే లోపల ఉండే పాము దెబ్బ 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 స్పీడ్గా వస్తుంది. వచ్చి అబ్బా నువ్వు కనపడట్లేదు, బాధపడుతున్నాను అంటే, ఇలా నన్ను ఒక మంత్రగాడు తీసుకెళ్ళాడు, ఈ బాబు నన్ను కాపాడాడు, వాడు కొడుతూ ఉంటే ఈ బాబు నన్ను కాపాడాడు, కానీ ఈ బాబు మా ముగ్గురిని కాపాడటం వల్ల వాళ్ళ మమ్మీ ఈ బాబుని కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించింది అని చెప్పగానే, అవునా మంచి పని చేసిండ్రు, నేను ఇస్తానులే డబ్బులు, గోల్డ్ ఇవి నేను ఇస్తాను, మీ అందరు చాలా దూరం నుంచి వచ్చారు కదా అలసిపోయినట్టున్నారని చెప్పి వాళ్ళకి అన్ని మంచి మంచి తినుబండారాలన్నీ తినేన్ని స్నాక్స్ పెడుతుంది అనమాట. పెట్టి తిన్న తర్వాత సరే నీకు ఇస్తాను అని చెప్పి ఒక బంగారు ఉంగరం, ఇలాంటిది ఒక బంగారు ఉంగరం తీసుకొచ్చి ఆ పాము పిల్లకి ఇస్తుంది. పాము పిల్ల అబ్బాయికి ఇస్తాడు, ఇది మీ మమ్మీకి ఇవ్వు, ఇక నీకు సమస్యలు ఏముండవు. ఈ బంగారు ఉంగరానికి ఇంకో మహత్యం కూడా ఉంది. ఏంటా మహత్యం అంటే, ఈ ఉంగరం పట్టుకొని ఏది కావాలని కోరుకుంటే ఆ వస్తువు మన కళ్ళ ముందుకు వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ ఇది పట్టుకొని నాకు బింగో ప్యాకెట్ కావాలనుకో, నా చేతిలో బింగో ప్యాకెట్ వస్తుంది అనమాట. ఇది దైవాంశ సంభూతంగా సంబంధించిన, అంటే దైవ శక్తి గల ఉంగరం ఇది, ఈ ఉంగరం జాగ్రత్త పెట్టుకో అని చెప్పి ఆ పాము పిల్ల వాళ్ళ డాడీ ఇస్తాడనమాట. అది తీసుకొని ఆనందంగా నలుగురు బయలుదేరి ఉంటే దారి మధ్యలో ఒక చిన్న కొలం లాంటిది ఉంటుంది. కొలం అంటే పాండ్, చిన్న చెరువు లాంటిది ఉంటుంది. ఆ చెరువులో అనుకోకుండా ఈ ఉంగరం పడిపోతుంది. పడిపోగానే అయ్యో ఇంకా మా మమ్మీ నన్ను చేసిన పనికి కొట్టింది కదా, ఇది ఇచ్చి మమ్మీని సాటిస్ఫై చేద్దాం అనుకున్నాను, ఈలో పడిపోయింది అని చెప్పి అంటే, వెంటనే కుక్క పిల్ల నీళ్ళల్లో దూకిద్ది, పిల్లి పిల్ల దూకిద్ది ఆ ఉంగరం వెతుకుదామని. ఆడ కొన్ని చేపలు తిరుగుతుంటే చేపలను చంపబోతాయి. 1-2 చేపలు చంపుతాయి. పెద్ద చేప వచ్చి ఎందుకు మా చంపుతున్నారు అంటే, ఇలా మా ఉంగరం పడిపోయింది, అందుకని చేపలను తిన్నాయేమని చంపుతున్నాను అంటే, అది చంపద్దు మీరు, మేము వెతికి పెడతామని ఆ చెరువులో ఉన్న చేపలన్నీ లోపలికి వెతికి బంగారు ఉంగరాలు తెచ్చి అబ్బాయికి ఇస్తాడు. ఇవ్వగానే ఇంకా పోనీలే నా ఉంగరం నాకు దొరికిందని ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్తాడు. చెప్పగానే వాళ్ళ అమ్మ చాలా సంతోషిస్తుంది. అవునా, ఈ ఉంగరానికి అంత మహత్యం ఉందా, అంత శక్తి ఉందా, సరే చూద్దామని చెప్పి బియ్యం కావాలి అని అడిగింది. బియ్యం వస్తాయి. అర్థమవుతుందా? అలాగే పప్పులు కావాలి అంటే పప్పులు వస్తాయి. కుర్చీలు కావాలి అంటే కుర్చీలు వస్తాయి. అర్థమవుతున్నాయి? మీ ఇంట్లో ఏ సామాన్లు కావాలన్నా అది అడిగితే ఆ ఉంగరం తెచ్చి పెడుతుంది అనమాట. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏమి ఇబ్బందులు లేకుండా ఆనందంగా వాళ్ళ అమ్మ, అబ్బాయి, పాము పిల్ల, కుక్క పిల్ల, పిల్లి పిల్ల చక్కగా ఆ ఇంట్లోనే ఆనందంగా బతుకుతారనమాట. బాగుందా? నచ్చిందా ఈ స్టోరీ? నిజంగా మీ అందరికి నచ్చిందా? ఓకే, నచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరికి నచ్చిందా ఇది? సూపర్. మరి చిన్న చిన్న ప్రశ్నలు అడగచ్చా? ఓకే. అనన్య, ఈ స్టోరీ పేరేంది? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి. ఇందులో అభినవ్, ఇందులో ఫస్ట్ బియ్యం తేవడానికి వెళ్ళేటప్పుడు ఎవరిని కాపాడుతాడు? పాము పిల్ల. వెరీ గుడ్, పాము పిల్ల. అభినవ్ క్లాప్స్ కొట్టాలి. బాగు. సెకండ్ ఎవరిని కాపాడుతాడు? వెరీ గుడ్, నేను కూడా అడుగుతాను. థర్డ్ ఎవరిని కాపాడుతాడు? కుక్క పిల్ల. వెరీ గుడ్. ఇందులో వాళ్ళ అమ్మ జోషి ఏం తెమ్మని ఎంత డబ్బులు ఇచ్చింది? 20 కాదు, 100. 100 అంటే 100.
తెలుగులో చెప్పా కదా, 100 రూపాయలు అంటే 100 రూపీస్ ఇచ్చింది. ఏం తెమ్మని చెప్పి పంపించింది? వెరీ గుడ్, బియ్యం. అంటే రైట్. సూపర్. సరే, ఈ స్టోరీలో అబ్బాయిని 3 సార్లు 300 ఇచ్చి పంపిస్తే వాడు 3 రకాలు తెచ్చిందని వాళ్ళ అమ్మ వాడిని ఏం చేసింది? వెరీ గుడ్, కొట్టి తిట్టిన రోజు బయటికి పంపించింది. ఏడుస్తుంటే గీతాంష్ ఏడుస్తుంటే, వాళ్ళమ్మ కొట్టిందని ఏడుస్తుంటే, నువ్వేం బాధపడకు, నేను ఇప్పిస్తాను నీకు డబ్బులు, మా వల్లే కదా అని చెప్పింది ఎవరు? వెరీ గుడ్, పాంపుల్లా. బంగారు బొంగరము ఎక్కడ పడిపోయింది? అదే హిమశ్రీ, ఇంకో క్వశ్చన్ అడుగుతా చెప్పు. నిలబడి. బంగారు బొంగరము చెరువులో పడిపోయిన తర్వాత లోపల మొత్తం వెతికింది ఎవరు? అన్ని ఫిషెస్ అన్ని వెతికినాయి. వెతికి తెచ్చి చివరికి ఇచ్చింది అబ్బాయికి ఇచ్చింది. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి. అశ్విన్ నువ్వు కూడా చెప్తావా? ఈ స్టోరీలో అబ్బాయి దగ్గర ఏముంది? బంగారపు రింగ్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి. అశ్విన్ కూడా అందరూ. అది సూపర్, అందరూ బాగా చెప్పారు. వెరీ గుడ్, నచ్చిందిగా? ఓకే.